ఫ్రెండ్స్ ఇవాళ మనం 47 రోనిన్స్. యాక్చువల్లీ బాగా ఆలోచిస్తే ఈ మూవీ నేమ్ ఇలా ఎందుకు పెట్టాడో గుర్తు రావడం లేదు. ఓకే, మధ్యలో తెలిసిద్దేమో చూద్దాం. మూవీ స్టార్ట్ అవగానే జపాన్ కి వెళ్ళిపోతాం. అది సమురాయిస్ ఉండే టైము జపాన్ లో. ఇదే జపాన్ దేశంలో ఆకు అని చెప్పి ఒక ప్లేస్ ఉంది. ఆకు రాజ్యంలో కొంతమంది సమురాయిస్ అంటే ఆకు సైన్యం లేండి వాళ్ళంతా. ఇలా సైన్యానికి గుండబ్బాయి దొరుకుతాడు. ఈడినేమో కాయి. అయితే ఈ ఆకు రాజ్యం మొత్తం మీద ఈ కాయ ఏంటో ఎవరికి తెలీదు. అంటే కాయగాడు ఎవడో ఎవరికి తెలీదు. ఇంకో పక్క వీళ్ళ సైన్యంలో ఆకు వాళ్ళ కింగ్ కే కాయ కనిపించింది. ఇంకా ఈ కాయగాడిని పట్టుకుని ఆకు లోపల తెచ్చేసాడు. కానీ వాళ్ళ ఊళ్ళో గాని సైన్యంలో గాని ఎవరికి వీళ్ళ దగ్గర వీడిని పెట్టుకోవడం ఇష్టం లేదు. ఎందుకంటే వీళ్ళంతా జపాన్ వాళ్ళు చూడడానికి ఎలా ఉంటారో తెలుసుగా. చాలా వీడియోలు చూశాను, అదే చాలా సినిమాలు చూశాను. జపనీస్ అంతా ఒక రకంగా ఉంటే మన కాయగాడు కొంచెం డిఫరెంట్ గా ఉంటాడు. అంటే వాడు చూడడానికి అమెరికా వాడిలా ఉంటాడు. ఇంకో పక్క ఆకు కింగ్ కూతురు పాప ఉంటుంది. ఈ అమ్మాయి కూడా కాయగాడు అంటే బాగా ఇష్టం. ఫస్ట్ చూడగానే నచ్చేసిందంట. తెల్లగా అమెరికా వాడిలా ఉన్నాడు. నెమ్మదిగా వీళ్ళు పెద్ద అవుతూ ఉంటారు. పెద్ద కొద్ది ఇద్దరికి ఒకరి మీద ఒకరికి ఇష్టం వస్తూ ఉంటది. చిన్నప్పటి నుంచి కలిసి పెరిగి మళ్ళీ పెద్ద లవ్ అంటారు. ఈ కాన్సెప్ట్ నాకు అర్థం కాదు. కట్ చేస్తే చాలా ఏళ్ళు అయిపోయి ఉంటది. ఈ ఆకు రాజ్యంలో ఏదో భయంకరమైన జంతువు తిరుగుతూ జనాలు చంపేస్తుందంట. సో వాళ్ళ రాజ్యం అదే కింగ్ ఇంకొంతమంది సైనికులు వచ్చి ఉంటారు దాన్ని చంపేయడానికి. అది చాలా పెద్దది ఉంటది. అప్పుడే యసానో అని చెప్పి ఒక సమురాయి ఉన్నాడులేండి. వాడు నేర్చకపోయి ఆడో పడేసిద్ది. దాని వల్ల వాడు కత్తి కింద పడిపోద్ది. ఇంకా సేపట్లో వాడిని చంపేపోయిద్ది. కరెక్ట్ గా అప్పుడే మన కాయగాడు కూడా అక్కడే ఉంటాడు. ఈ కాయ అప్పుడు కింద పడిన కత్తి తీసుకొని ఆ జంతువుని అదేంటో మన నాకు తెలియదు దాన్ని చంపేస్తాడు. చంపేశాక మళ్ళీ ఈడికి కత్తి ఈడికి ఇచ్చేస్తాడు. ఈడేమో చీచి అసలు ఇలా అవ్వడం కంటే నేను అసలు ఆ జంతువు చేతిలో చచ్చిపోయినా బాగుండేది అని అంటాడు. చచ్చిపోవాల్సింది అదవా. అంటే మన కాయగాడు అంటే ఎవరికి ఇష్టం లేదని చెప్పాను కదా. చూడండి అమెరికన్ ఫేస్ ఏంటి. మన జాన్ విక్ అండి మాన్స్టర్ అంటే దేనైనా లేపడేస్తాడు. వీళ్ళందరూ అయితే మన కాయని అశుద్ధమైన మనిషి అశుద్ధమైన కాయ అని పిలుస్తాడు. కాసేపటికి మిగతా సమురాయిస్ అంతా వచ్చేస్తారు. అప్పుడు ఈ యసానో గాడు ఉన్నాడు కదా, ఈడే ఈ జంతువుని చంపేసినట్టున్నాడు, చాలా గొప్పోడు అని అంటారు. ఈడు కూడా ఇదేదో బాగున్నట్టుంది, మన అకౌంట్ లో వేసేసుకుందామని ఈడు అందరితో నేనే చంపాను, నా కత్తి చూడండి నా కత్తికే రక్తం ఉంది అని అంటాడు. అప్పుడే మన కాయగాడు అడవిలో ఒక తెల్ల తోడేల్ని చూస్తాడు. దాని రెండు కళ్ళు డిఫరెంట్ కలర్స్ లో ఉంటాయి. అది మనోడు కళ్ళల్లో కళ్ళు పెట్టి చూస్తా ఉంటది. కట్ చేస్తే ఇంకో రాజ్యం అయిన నగాటో అక్కడికి వెళ్ళి ఈ తెల్ల తోడేలు ఈ తోడేలు సడన్ గా ఒక అమ్మాయిలా చేంజ్ అయిపోద్ది. నిజానికి ఆవిడ ఒక మంత్రగత్తె. ఇంకో రాజ్యం యొక్క కింగ్ ఇదిగో ఈడే. కన్ఫ్యూజ్ అవ్వకండి, ఇటు రాజ్యం కింగ్ అప్పుడప్పుడు వెనక నేను చూసే క్వీన్ అనుకుంటారు. వీడి కిందే ఈ మంత్రగత్తె ఇవిడ పని చేస్తుంది. అంటే ఆకు రాజ్యం కింగ్ గాని చంపేద్దాం అని చెప్పి వీళ్ళు ప్లాన్ వేసి ఇదంతా చేసి ఉంటది. ఇంకా మొత్తం రాజ్యాలన్నింటినీ ఈడే మడిచిపెట్టి తీసుకుని పోదాం అని చెప్పి అప్పుడే ఈ ఆకుడు రాజ్యంలోకి దాన్ని చంపేశాక అంతా వస్తూ ఉంటారు. ఇప్పుడు మీకో వస్తుంది. మీకో మన పండుగాడు అదే కాయగాడి గర్ల్ ఫ్రెండ్. అయితే ఇప్పుడు ఊళ్ళో జనాలే లేదు అన్నట్టు డైరెక్ట్ గా కింగే దాన్ని చంపేయడానికి వెళ్ళిపోయాడు. ఎందుకు ఈ ముసలుడు దాని నోట్లో పడి సచ్చుంటే పరిస్థితి ఏమై ఉండేది. ఆ లేడీ గెటప్ కింగ్ గాడు వాడే డైరెక్ట్ గా ఏ గోల్ లేకుండా ఈ రాజ్యాన్ని ఆకు రాజ్యాన్ని ఆక్రమించేసేవాడు కదా. అంటే కింగ్ కావాలని అక్కడికి వెళ్ళాడు దీన్ని ఎలాగైనా చంపేయాలని. ఎందుకంటే వీళ్ళ రాజ్యంలో ఒక పెద్ద టోర్నమెంట్ అవుతుంది. ఇక్కడికి రకరకాల రాజ్యాల నుంచి మెయిన్ కింగ్స్ అంతా వస్తారు. గేమ్స్ ఛాంపియన్షిప్ లు అవుతాయి. ఇంత పెద్ద టోర్నమెంట్ వీళ్ళ ఆకు రాజ్యంలో అవుతున్నప్పుడు అన్ని జాగ్రత్తగా చూసుకోవాలి కదా. అందుకే కింగ్ దగ్గరుండి అక్కడికి పోయాడు. అన్ని దగ్గరుండి చూసుకోవాలి కదా. అందుకే కింగే స్వయంగా అక్కడికి పోయాడు. కొంచెం ఉంటే డైరెక్ట్ పైకి పోయేవాడు. అప్పుడే ముసలుడు మీ మమ్మీ బతుకుంటే నిన్ను చూసి గర్వపడేది అని అంటాడు. చంపింది ఆగ్గాడైతే మధ్యలో ఈవిడెందుకు పోగొడుతున్నాడు అంటే టోర్నమెంట్ పనులన్నీ బాగా చూసుకుంటుందంట. మీకా ఇప్పుడు కాయ దగ్గరకు పోయి దెబ్బలు తగిలాయి కదా, వేడి నీళ్లతో కాపురం పెడుతూ ఉంటది. అప్పుడు అడిగిద్ది నిజంగా యసానో గాడే చంపాడా ఆ జీవిని. ఇక్కడికి వచ్చాక అంతా వాడిని పొగుడుతా ఉంటే వాడేమో కొత్త చెప్పులు వేసుకుని పేడ దొక్కినట్టు ఉమ్మను మూతి పెట్టాడు. సిగ్గులేనిదవలా సిగ్గుగా ఫీల్ అవుతున్నాడు అని అంటే కాయగాడు ఎప్పుడు ఏదో ఒకటి వాగుతూనే ఉంటావు ఇలాగా. చిన్నప్పుడు అంటే ఓకే, ఇప్పుడు కొంచెం కష్టం. అసలే మీ కంపు రాజ్యంలో పొతోడు ఏదోలాగే ఉన్నాడు. నువ్వు ఒక క్వీన్ వి, నేను ఒక పను, నీదంతా వర్కౌట్ అయ్యేలా లేదు. ఇట్లాంటి కంపు కథల్లో ఎప్పుడు క్లైమాక్స్ లో హీరో చచ్చిపోతాడు నాకు వద్దు అంటాడు. కట్ చేస్తే చాలా ధూమ్ ధామ్ గా రకరకాల రాజ్యాల నుంచి చాలా కింగులు వాళ్ళ జనాలందరూ నేసుకొని వస్తుంటాడు. లేడీ గెటప్ కింగ్ గాడు వల్ల వేరే రాజ్యం వాడు కూడా వస్తాడు. అయితే ఈ మంత్రగత్తెని చూసి మన కాయగాడు గుర్తుపడతాడు. ఇదేదో అచ్చం ఆ తోడేలాగే ఉందే అని చెప్పి. అంటే రెండు డిఫరెంట్ కళ్ళు ఉంటాయి కదా అది చూసి. ఇప్పుడు కాయగాడు వెంటనే వెళ్ళి వీళ్ళ ఆకు రాజ్యం సైన్యాధిపతి వీడు ఈయనేమో ఓయిషి దట్ షీ ఈస్ డిఫరెంట్ షీ అని చెప్తాడు. వీడికి అర్థం కాదు. మంత్రగత్తెగా స్వామి దాని మోహన్ చూస్తే తెలిసిపోతుంది నాకు అని అంటే ఓయిషి గాడేమో నాకు తెలుసు నువ్వు రాక్షసుడు అని. రాక్షసులు మంత్రగత్తెను చూడగానే పసిగట్టేస్తారు, నువ్వు అలాగే పసిగట్టేసినట్టు నువ్వు పని చేసుకోవా అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. పొద్దునే టోర్నమెంట్ స్టార్ట్ అవబోతుంది. ఫస్ట్ మ్యాచ్ మన ఆకు కింగ్ లేడీ గెటప్ కింగ్ వీళ్ళిద్దరు రాజ్యాల్లో అవుతుంది. ఇంకా ముందుకొచ్చి ఒకనొక పరిచయం చేసుకుంటూ అదే ఫస్ట్ మీటింగ్ ముచ్చట్లు ఉంటాయిగా మాట్లాడుకుంటూ లోపల
లోపల తిట్టుకుంటా ఉంటది. అలా మాట్లాడుతూ లేడీ గెటప్ గడు మన కింగ్ వాళ్ళ అమ్మాయి మీకా దగ్గరకు వచ్చి బా కత్తిలాగుంది ఈ అమ్మాయి అని అంటాడు. అప్పుడే ఆకు కింగ్ కోపం వచ్చి బొచ్చు గొరికేస్తాను జొలపాలవడా, నిన్ను కూడా వెనక నుంచి చూసి అబ్బా కత్తి కసక్కలాగుందని చెప్పి అనిపించింది. నీకు చెప్పాను ఆ విషయం, నేను ఆ జుత్తు ముడైనా వేసుకోను సార్, అలా వెదబూసుకొని దేవ మాకు కన్ఫ్యూజ్ అవుతున్నాం, అమ్మాయి నా కూతురు మర్యాదగా మాట్లాడని చెప్పి అంటాడు. ఓకే సారీ అని చెప్పి ఇంకా అంటాడు. స్టార్ట్ అయిపోద్ది. స్టార్ట్ అయ్యే ముందు డ్రామాలు నాటకాలు అవి అవుతూ ఉంటాయి. చాలా దేశాలలో వచ్చి ఉంటారు. వీళ్ళందరికీ పెద్ద అంటే అన్ని రాజ్యాలకి పెద్ద ఒకడు ఈడెవడో ఉన్నాడు. మన జొలపాలోడు రాజ్యం నుంచి ఈడెవడో వస్తాడు ఫైట్ చేయడానికి. అందరూ మన కాయగాని రాక్షసుడు అంటుంటే ఈడు నిజంగా రాక్షసుడు కొండాలో ఉంటాడు. అప్పుడే జొలపాలోడు చూసావా ముసలి మా ఓడు ఎలా ఉన్నాడు చూడు, అంతకంటే పెద్దోడిని యుద్ధం చేయడానికి తీసుకొని రాగలవా అని అంటే మన ఆకు రాజ్యం కింగ్ ముసలాయన నిజంగానే భయపడుతుంటాడు. ఎందుకంటే ఈడు ఎవరిని సెలెక్ట్ చేశాడు, యసానో గాడిని. అదే ఇందాక అంత పెద్ద రాక్షసుని చంపేశాడు అని చెప్పి ఈడిని అనుకున్నాడు కదా, ఇటు సూపర్ అని చెప్పి ఈయన సెలెక్ట్ చేసేది. నలిపినట్టు నలిపేస్తాడేమో ఈయన్ని. కానీ కరెక్ట్ గా అప్పుడే ఈ మంత్రగత్తె తోడేలా వచ్చి వీడికి చేతబడి ఏదో చేసినట్టుంది. కొండగాడేమో అక్కడి నుంచి నుంచో ఉన్నాడు అలాగే బయట చేద్దామని చెప్పి ఈడేమో రాట్లా. ఏమైందని ఇటు చూడడానికి వస్తాడు. చూస్తే వీడు యుద్ధం చేసే స్టేజ్ లో లేడని తెలిసిపోతుంది. మన కాయగాడు వచ్చి ఇంకెవడన్నా పిలువుపో అని అంటాడు. ఈ అబ్బాయి ఏమో దానికి లేదు అంత టైం లేదు, ఆల్రెడీ అక్కడ అరగంట నుంచి ఎండలో నుంచొని వెయిట్ చేస్తున్నాడు అంతా అని చెప్తే నిజంగానే పాపం అలా వెయిట్ చేస్తున్నాడండి. పాపం ముసలోడు పదవేమో అక్కడ కింగ్ది పోతా ఉంది. కాయగాడు వెళ్దాం అనుకుంటే వాడు వెళ్ళలేడు. ఎందుకంటే యుద్ధంలో ఓన్లీ సమురాయిసే పార్టిసిపేట్ చేయాలి. మనోడు జస్ట్ పని చేసేవాడే. అప్పుడే పిల్లోడు ఏడిసావు, ఇప్పుడు అక్కడికి వెళ్ళి యుద్ధం చేయాలంటే ఇదిగో ఈ సూట్ చూడు ఎలా ఉందో, ఇది వేసుకుంటే లోపల నువ్వు ఉన్నావా నేనున్నానా మన కింగ్ ఉన్నాడా ఎవడున్నా తెలియదు. ఇంకో పక్క ఇటు చూస్తేనేమో అరగంట కాస్త గంట అయిపోయింది. మన బండగాడు నుంచొని కళ్ళు తిరిగి పడిపోయేలా ఉన్నాడు. అదే ఇలా స్ట్రాటజీ ఏమో అనుకుని ఎవడనో అక్కడ పంపించండి అని చెప్తూ ఉంటారు. అప్పుడే ఇంకొక అరగంటకి మనోడు వస్తాడు. ఆ సూట్ వేసుకోవాలంటే చాలా టైం పట్టిద్దండి. ఫైట్ స్టార్ట్ అవుద్ది. ఆ బండోడు 10 సెకండ్లో మనోడిని ఎగరేస్తా అంటాడు. కాయగాడు ఎల్లేటు పడిపోయి వాడు తల మీద ఉన్న హెల్మెట్ కూడా పడిపోద్ది. అప్పుడే స్పోర్ట్స్ ఆర్గనైజ్ చేసే పెద్ద ఆయన వచ్చి ఎవడి అమెరికా జపాన్ సినిమాలో ఏం చేస్తున్నాడు చంపేయండి అనగానే పాపోయి అడ్డం పడిద్ది. కింగ్ కూడా ఇక్కడికి వచ్చి మోకాల మీద నుంచొని నన్ను క్షమించండి అంటాడు. సర్లేనే ఈయన కొట్టి వదిలేస్తాడు. నైట్ అవగానే మంత్రగత్తె ఈడి దగ్గరికి అదే లేడీ గెటప్ కింగ్ గడి దగ్గరికి వచ్చి జలపాలు టైం వచ్చేసింది, మనం చెయ్యాల్సింది ఇప్పుడు చేసేద్దాం అని అంటుంది. అప్పుడే జలపాలుడు చేసి నాకు చెప్పేదేమో నాకు మ్యాజిక్ అవి రావు, నువ్వు తొందరగా ఏదో చేసిపోతే నేను జడేసుకొని పడుకుంటాను అని చెప్పగానే ఇప్పుడు మ్యాజిక్ చేసిద్ది. అప్పుడే ఏదో సాలెపురుగు వస్తుంది. ఇప్పుడు ఆ సాలిడ్ అలా వెళ్ళి మన ముసలోడు పడుకో ఉంటే వాడి మూతి మీద దాని మూతితో కొరికేసిద్ది. అప్పుడు వాడి మూతి లోపలికి విషం లాంటిది ఏదో పోతుంది. యాక్చువల్లీ అది ఒక హెల్యూజినేషన్ చేసి ఏదో ఒకటిలేండి. అది ఏంటంటే ఇతనికి ఇప్పుడు ఆ జొలపలోడు వాళ్ళ అమ్మాయిని ఏదో చేసేస్తున్నాడు అన్నట్టు హెల్యూజినేషన్స్ వస్తూ ఉంటాయి. కత్తి తీసుకొని వీడు చంపేస్తా అని చెప్పి వస్తూ ఉంటాడు. మిగతా సైనికులు మన ఆకు రాజ్యం కింగ్ ఆపేస్తాడు. అప్పుడే జొలపలోడు కూడా తెగ యాక్టింగ్ చేస్తాడు. అభంశుభం ఎదుగని ఒక అబల మనిషిని ఒంటరిగా పడుకో ఉంటే ఏదో చేయడానికి వచ్చాడు, నన్ను చంపేస్తాడేమో వీడు అని అనగానే ఇంకా మిగతా రాజ్యం వాళ్ళు పెద్దోళ్ళంతా కలిసి మన ముసలోడికి నువ్వు ఇలా చంపడానికి కింగ్ చంపడానికి ట్రై చేసావు కాబట్టి నీకు ఉరిశిక్ష చేసేస్తున్నావు అని చెప్పి వేసేస్తావు అనమాట. చచ్చిపోవడమే. కాకపోతే ఎంతైనా ఇతను కూడా కింగ్, ఇంకో పక్క సమురాయ్. సో ఇతనికి ఇతనే చచ్చిపోవచ్చు, లేకపోతే ఇతనికి ఇష్టమైన వాళ్ళు ఎవరు ఉంటే అతని చేత చంపించుకోవచ్చు. ఆప్షన్స్ ఉన్నాయన్నమాట కింగ్ అవడం వల్ల. అప్పుడే మన వైషిగాడు వచ్చి కింగ్ ఏంది కింగ్ ఇదే, దానికి ముసలోడేమో ఎవడో నాకు ఉరిశిక్ష చేయడం కంటే నాకు నేను చచ్చిపోవడం బెస్ట్ అని అంటాడు. దానికి వైషయం అది కాదు నీ చేదస్తపు ముసలి పొయ్యి వాళ్ళకి చెప్పొచ్చు కదా, నిన్ను ఎవరో వసపరుచుకున్నారు, దాని వల్ల తెలియక ఆ మత్తులో పోయి అలా ఏదో చేయడానికి ట్రై చేశాను, నా తప్పేం లేదు అని చెప్పొచ్చు కదా. అంటే కావాలని చేయలేదు, నా మీద బ్లాక్ మ్యాజిక్ ఏదో జరిగింది అని చెప్పిసావంటే ఈడేమో లేదు నేను కారణాలు చెప్పి బతికే రకం కాదు అని అంటే ఈడేమో నువ్వు ఏమైనా కాక జన్ముడు అనుకుంటున్నావంట, నీ కాకకాయ మొహవాడా, నువ్వు చచ్చావంటే వాళ్ళ రాజ్యం వాళ్ళంతా మా మీద పడి తుక్కు వేగొడతాడు, మీరు కావాలని చేసినా ఒక రకం అండి, వద్దండి అన్నది అసలు వీడు వెండో ప్రతిష్టలకి ప్రతీకగా నేను ఉంటాను, దానికోసం చచ్చిపోవాలని చెప్పి పొద్దున్నే లేచి ఊళ్ళో అందరినీ కలిసి వాళ్ళ కూతురుని కూడా కలిసి వాళ్ళ కూతురుతో లాస్ట్ గా ఏడవమాక ఎందుకు ఎడుతున్నావు, నువ్వు వీక్ గా ఉన్నావు అన్న విషయం ఎవరికి తెలియకూడదు ఎప్పుడు అని చెప్పి పోతుంటాడు. వీడిని చూస్తున్నావు, వీడు టైఫాయిడ్ వచ్చిన ఏగలా ఉన్నాడు, వీడు తప్పేం లేకుండా చచ్చిపోవడానికి వస్తున్నాడు. అసలు నాకు తెలిసి చెప్పాలంటే ఆ జపనీస్ అవడం వల్ల నాకు అర్థం కాలేదు. ఆ పెద్దోళ్ళందరూ కూడా ఓకే నీకు క్షమాపేక్ష పెడతా అని చెప్పి ఉంటారు. ఈడే లేదు నేను చచ్చిపోతాను అని ఎగురుకుంటూ వస్తున్నట్టున్నాడు. దీని తర్వాత చూస్తే వీడు ఏదో ఓటు వేయడానికి పోతున్నాడు అన్నట్టు పోలింగ్ బూత్ లెక్కన ఏదో గట్టుంచాడు. అక్కడికి వెళ్తాడు. మన వైశీగాడు ఇప్పుడు కత్తి తీసుకుంటాడు. కత్తి శుభ్రంగా సబ్బెట్టి స్నానం చేయించి రెడీ చేస్తాడు. ముసలో బట్టలు ఇప్పి ఆడు కూర్చుంటాడు. అంతే కత్తితో ఒక ఏట వేసేస్తాడు. కట్ చేస్తే ఇప్పుడు సమురాయిస్ అంతా మన రాజు అవమానానికి మనం ప్రతీకారం తీర్చుకోవాలి అని అంటారు. వైశీ ఏమో వద్దంటాడు. ఎందుకు అంటే ప్రతీకారం ఏందో అసలు ఆ ముసలోడే అసలు వాళ్ళు వద్దు అంటే పెద్దోళ్ళందరూ ఓకే వెళ్ళిపో అని చెప్పి వదిలేసి ఉండేవాడు. ఈడికి ఆడు చచ్చిపోతే రాజ్యం వాళ్ళంతా మన మీద పడతామని చెప్పి తెలిసి కూడా మీరు చంపకపోతే నేనే పోయి కాలంలో పడి చస్తా అన్నట్టు చెప్పి పోయి చచ్చిపోయాడు. దీని తర్వాత లాస్ట్ కి ఇంకా యుద్ధం అసలు వద్దు, మన దగ్గర అసలు జనాలు తక్కువ
తక్కువ ఉన్నది, లొంగిపోదామని ముందుకొచ్చి మిగతా కింగ్స్ అంతా ఉంటారు కదా, వాళ్ళ ముందు మోకాల మీద వెళ్తారు. పాప కూడా వచ్చి మా రాజ్యం కింగ్ చచ్చిపోయాడు, ఇంకా నుంచి నా రాజ్యం అంతా నేనే చూసుకుంటాను, నాకు మళ్ళీ పిల్లలు పుట్టేదాకా, సో మీరంతా వెళ్ళిపోండి నుంచి అని చెప్తుంది. అయితే పెద్దోళ్ళంతా చాలా డిసైడ్ అయిపోయారంట ముందే. అదేంటంటే ఈ ఆకు రాజ్యం మొత్తం ఈ లేడీ గెటప్ కింగ్ గడిదే అంటే, ఇంకా ఓకే నువ్వు చెప్పినట్టే పిల్లలు పుట్టేదాకే నీ పిల్లలే నెక్స్ట్ ఆకు రాజ్యానికి కింగ్లు అవుతారు, కానీ దానికైనా నీకు హస్బెండ్ కావాలిగా, ఇప్పటి నుంచి లేడీ గెటప్ గడే నీ హస్బెండ్, మీ ఇద్దరికి ఇప్పుడు పెళ్లి అవ్వబోతుంది అని చెప్తాడు. ఇప్పుడు పెద్దోళ్ళంతా కలిసి పాపం వీళ్ళ డాడీ నిన్నే కదా సంబంధం లేకుండా నేను చచ్చిపోతా అని చెప్పి వెళ్ళిపోయి చచ్చిపోయాడు, ఇంకా అప్పుడే పెళ్ళొద్దు, నువ్వు బాధపడడానికి నీకు ఒక ఏడాది టైం ఇస్తాను, ఒక సంవత్సరం ఎంత బాధపడతావో బాధపడు, దాని తర్వాత వచ్చి మీ ఇద్దరు పెళ్లి చేసేస్తాం, ప్రస్తుతానికి రాజ్యం అయితే ఆకుగాడిదని చెప్తాది. ఇప్పుడు పోతూ ఆకుగాడి రాజ్యంలో ఈ సమురాయిస్ అంతా ఉన్నారు కదా, ఇప్పటి నుంచి వీళ్ళంతా సమురాయిస్ కాదు రోనిన్స్ అంట. సమురాయిస్ వాళ్ళ కింగ్ చచ్చిపోతే వాళ్ళని అప్పటి నుంచి రోనిన్స్ అని పిలుస్తారంట. ఇది ఒక టైప్ ఆఫ్ సిగ్గుచేటు విషయం అంట. సిగ్గుమేలినోడు ఆ ముసలోడు అనాలి ముందు, అంటే వాడు చచ్చిపోయాక ఏంది వాడు ఉద్దేశం, ఇప్పుడు దెయ్యం అయ్యి వచ్చి వాళ్ళ రాజ్యాన్ని కాపాడదాం అనుకున్నాడా? ఈ పనికి మాలతో ఇదే ప్రాబ్లం ఉంటది, ఇచ్చిన మాట చెప్పిన విషయం మెక్కిన బువ్వ బొక్కా బొల్లి అని అంటూ ఉంటది, ఎవరికి పనికి రాదు. మళ్ళీ లాస్ట్ గా పోతా ఇడు చాలా విషయాలు చెప్తాడు. మెయిన్ విషయం ఏంటంటే వీళ్ళంతా ఉన్నారు కదా రోనిన్స్, వీళ్ళకి ఇకపై రివెంజ్ తీర్చుకునే హక్కు కూడా లేదంట, ఇక ఆప్షన్ లేదని చెప్పి వెళ్ళిపోతాడు. ఇప్పుడు మన లేడీ గెటప్ కింగ్ గాడు వచ్చి మీ రోనిన్స్ అందరికి ఒకే ఒక అవకాశం ఉంది, ఇప్పుడు మీరంతా మోటా ముల్లి అన్ని సర్దుకొని ఫ్యామిలీస్ తో పాటు నైట్ సామాన్లన్నీ వదిలేసి వెళ్ళిపోవాలి, నైట్ ఊరంతా వదిలేసి వెళ్ళిపోవాలి, ఎక్కడ పోతా సంబంధం లేదు, ఇక్కడే ఉంటే మీ అందరం లేపేస్తా అని చెప్తాడు. ఇంకా వీళ్ళు ఏం చేస్తారు, అయితే అక్కడితో అయిపోలేదు, మేము మర్చిపోయేదే ఏంటి, మన జాన్ విక్ ఉన్నాడు సినిమాలో హీరో, వాళ్ళు లేకుండా ఎంతసేపు అయింది అసలే, మనోడిని లాక్కొని వచ్చి మళ్ళీ ఎక్కడికో తీసుకొని వెళ్ళిపోతారు ఏదో చేయడానికి. నెక్స్ట్ ఓయిషి గాడు ఉన్నాడే, వీడికి స్పెషల్ ట్రీట్మెంట్ ఇవ్వాలి ఇవాళ నుంచి అని చెప్పి అంటది. ఎత్తపోయి పొడవాటి గుంట లాంటిది ఏదో ఉంటే జైలు లాంటిది అండి, అందులో ఎత్తుపోయి పడేస్తుంది. ఒక ఏడాదంతా ఓయిషి గాడు గుంటలో ఉంటాడు. నెక్స్ట్ వీడిని ఎత్తకపోయి వాళ్ళ ఊళ్ళో పడేసి వెళ్ళిపోతుంది. ఇప్పుడు వీడి పిల్లోడు వైఫ్ వీళ్ళు వచ్చి ఇతను తీసుకుని వెళ్ళి స్నానం చేయించి వేడివేడిగా బొవ్వ పెడతాది. మనోడు శుభ్రంగా తిని కూర్చొని స్టార్ట్ చేయింది, ఏడాది అయింది, ఏమైందో చెప్పాలి కదా నాకు అని అంటే చెప్తాది. ఏమైంది, ఏం అవ్వలేదు, ఒక ఏడాది కంప్లీట్ అయిపోయింది అంతే. సో ఇప్పుడు అమ్మాయికి వాళ్ళ నాన్న చనిపోయినందుకు బాధపడే టైం ఇచ్చిల్లా, అది కంప్లీట్ అయింది కాబట్టి పెళ్లి స్టార్ట్ అవబోతుంది. రోనిన్స్ అంతా ఎక్కడికి వెళ్ళి ఆడ ఉంటున్నారంట. ఇతనే వాళ్ళంతా కాదు, వాడు ఎక్కడికి పోయాడు అని చెప్పి అడుగుతాడు. ఎవడు కాయ, అప్పుడు వీళ్ళ కొడుకు కాయలు ఇందాకే తినేసేది మీ ఫుడ్ లో అని చెప్తాడు. మొహం పగల కొడతాం, మన కాయగాడు ఎక్కడ ఉన్నాడు చెప్పంటే అతని అడ్రస్ చెప్తాడు. ఇప్పుడు మనోడు అలా లేచి నాకు 3 గుర్రాలు కావాలంటాడు. వీళ్ళ వైపు పరిగెత్తుకుంటూ వచ్చి రివెంజ్ లో అవన్నీ వద్దండి, ఒకవేళ నిజంగా తీర్చుకోవాలన్నా ఒక గుర్రం చాలు కదా, 3 ఏం చేసుకుంటారు, కష్టమండి అని అంటే ఈడేమో ఇంకా నుంచి నీకు నాకు విడాకులు, కోర్టుకు వచ్చి అంత టైం లేదు, సో ఎవరిని అడిగితే విడాకులు అని చెప్పి అంటే ఈవిడ సేఫ్టీ కోసం అలా చేసి ఉంటాడు. ఇప్పుడు 3 గుర్రాలు తీసుకుని వెళ్ళిపోతాడు. అలా వెళ్ళి ఎక్కడికి మన కాయ దగ్గరికి పోతున్నాడు. ఈడెందుకు కాయనకాలు ఇలా పడుతున్నాడు అంటే మన కాయ స్టార్టింగే చెప్పాడు అది మంత్రగత్య జాగ్రత్తగా ఉండాలి అంటే ఈడు వినలేదు, అందుకే వెళ్తాడు. వెళ్ళి చూస్తే మన కాయని ఏదో బాక్సింగ్ లాంటిది ఏదో ఉంటది, అందులో పడేసి ఉంటాడు, పడేసి ఫైట్ చేయిస్తా ఉంటాడు డే అంతా. సో ఒక ఏడాది పాటు మనోడు ఎక్కడే ఉండి రాక్షసులతో ఎవడెవడితో డే అంతా ఫైట్ చేస్తూనే ఉన్నాడు. ఇప్పుడే ఓయిసీ గడు లోపల ఫైట్ చేయడానికి వస్తాడు, ఎందుకంటే మామూలుగా మాట్లాడితే గుర్తుంటానో ఉండదు అని లోపలికి వెళ్ళి ఫైట్ చేస్తూ మాట్లాడదాం అనుకుంటాడు. అదే ట్రై చేస్తున్నాడు. పాపం ఎంత మాట్లాడినా ఇతను వీడికి ఏం గుర్తు రావడం లేదంట. 1 year లో అన్ని మర్చిపోయాడు. తెగ చెప్పడానికి ట్రై చేస్తాడు ఏదేదో, వీడికి అసలు ఏం గుర్తు రావడం లేదు. జపనీస్ లో అర్థం కావట్లేదు, ఇంగ్లీష్ లో చెప్తాను ఈయన అస్సలు లేదు. కానీ లాస్ట్ కి గర్ల్ ఫ్రెండ్ నేమ్ చెప్పగానే అన్ని గుర్తొచ్చేస్తాయి. అంతే, ఇంకిద్దరు కలిసి అక్కడి నుంచి పరిగెత్తుకుంటూ పారిపోతా ఉంటది. చాలా దూరం వెళ్ళిపోయాక అప్పుడు మాట్లాడుకుంటది. అప్పుడే మన ఓయిషికి అర్థమైంది మన కాయగాడు ఎప్పుడు అందరి ముందు ఎప్పుడు తగ్గుంటాడు, మాట్లాడితే మూతి పగల కొడతా, మాట్లాడకపోతే ముక్కు పగల కొడతా అనే అంత కోపంలో ఉన్నాడు. అయితే అసలు ఇప్పుడు నీకు ఏం కావాలి, నా దగ్గరికి ఎందుకు వచ్చావంటే చెప్తాడు, నేనైతే రివెంజ్ తీర్చుకోవడానికి వెళ్తున్నాను, నీకు కూడా రివెంజ్ కావాలి కదా, నీ గర్ల్ ఫ్రెండ్ ఎత్తపోయాడు, ఆ రోజు నువ్వు చెప్పిన మాటలు వినాల్సింది అని మాట్లాడుకుంటాడు. అప్పుడే లేడీ గెటప్ దగ్గరికి ఒకడు వచ్చి ఆ ఫైట్ ఎలా అయ్యింది, వాడు తప్పించుకుని వెళ్ళిపోయాడు అని చెప్తాడు. దీని తర్వాత ఇప్పుడు మంత్రకత్తి దగ్గర పోయి ఆ ఓయిషి గాడిని కాయగాడిని లేపేయమని చెప్తాడు. దగ్గర ఉన్నప్పుడు ఏం చేయకుండా ఇప్పుడు వద్దులేండి. ఇప్పుడు వీళ్ళిద్దరు కలిసి వాళ్ళ సమురాయిస్ ఓకే రోనిన్స్ కదా ఆ బ్యాచ్ దగ్గరికి వెళ్తారు. ఇక్కడ కొంతమందే ఉన్నారంట. వీళ్ళ దగ్గరికి వచ్చి మొత్తం అందరితో చెప్తారు, మనం ఇప్పుడు మన రివెంజ్ కోసం ఆ లేడీ గెటప్ లేపేయడానికి వెళ్తున్నాం, కానీ మిగతా రాజ్యాల వాళ్ళంతా రివెంజ్ తీర్చుకునే అవకాశం మీకు లేదని చెప్పారు కదా, సో దానికి వ్యతిరేకంగా వెళ్తే మనం వాళ్ళు చంపేసే ఛాన్స్ ఉంది అని అంటారు. అయినా సరే అంతా మేము వస్తాం అని అంటున్నది. మొత్తం సమురాయిస్ కదా, మన కింగ్ లెక్కే, పోతే ఎక్కువ రోజులు భూమి మీద ఉండి ఏం చేస్తాం అనే ఫేజ్ లో ఉంటది. ఇప్పుడు మనోడు ప్లాన్ వేసి ఉంటాడు, ప్లాన్ బట్టి అన్ని చేస్తూ ఉంటాడు. ఆ కింగ్ గడు అదే జులపాలుడు ఎప్పుడు ఎక్కడికి వెళ్తూ ఉంటాడు. కోటలో చాలా మంది కాపలా ఉంటారు. సో వాడు కోట బయటికి ఎప్పుడు వెళ్తాడు, లోపలికి ఎప్పుడు వస్తాడు, బ్యూటీ పార్లర్ కి ఏ టైంలో వెళ్తాడు, హెయిర్ స్ట్రైట్నింగ్ ఎలా చేయించుకుంటాడు, అన్ని విషయాలు నాకు డీటెయిల్డ్ గా కావాలి. దాంతో పాటు ఇంకా జనాలు కూడా కావాలి. వీళ్ళ దగ్గర ఇప్పుడు ఎవరి దగ్గర కత్తి కాదు, కత్తి మొక్క కూడా లేదు, సో చాలా కత్తులు కూడా కావాలంటాడు. ఇవన్నీ ఆ రోజు రెడీగా ఉన్నాయి. ఆ మొసోడు పోగానే పెద్ద సైన్యం ఉంది, అన్ని ఆయుధాలు ఉన్నాయి, అప్పుడే యుద్ధం చేసి ఉండి అయిపోయి ఉండేది. ఓకే, అప్పుడు మన వైశిగాడు చాలా శాంతంగా ఉండేవాడు, శాంతగా. అప్పుడు జైల్లో 1 ఏడాది ఉడకబెట్టేటప్పటికి ఇలా అయిపోయాడు. అప్పుడే ఇలా బ్యాచ్ లో ఒకడు మన కాయగాడిని చూసి, కాయగాడు
కాయగాడు ఇక్కడ ఎందుకున్నాడు, వీడు అసలు సమురాయే కాదు, ఇక్కడ ఎందుకున్నాడు, ఈయన చంపేస్తాను మీదకి వెళ్తుంటే మనోడు కోప్పడి ఆపేసి నీకు 2 విషయాలు చెప్పాలి. ఒకటి, వాడిని చంపుతావా, నీ పిలక్ కోసేసి నోట్లో కుక్కి చంపేస్తాడు. ఇప్పుడు వాడి గురించి నీకు తెలియదు, ఏడాది పాటు ఇక్కడ కూర్చొని మట్టి పిసుకుంటున్నావేమో, వాడు ఫైటింగ్లు చేస్తానే ఉన్నాడు, మనుషులతో కూడా కాదు. రెండో విషయం, సమురాయ్ కాదేంటో, మనలో ఎవడో సమురాయ్ కాదు, మర్చిపోయినట్టున్నావు అనగానే ఇంకా సర్లే గోల్ ఎందుకని అందరూ కలిసి యూత్సు అని చెప్పి ఇంకో ప్లేస్ ఉంది, ఆకుకి కొంచెం డిస్టెన్స్ లో దూరంలో ఉంటది యూత్సు. బేసిక్ గా ఇక్కడే కత్తులు అవి తయారు చేస్తూ ఉంటారు ఈ విలేజ్ లో. ఇక్కడ చూస్తేనేమో ఒక్కడ కూడా లేడు, మొత్తం తగలబెట్టేసినట్టున్నది ఆ కింగ్ గాడు. అలా ఇంకొంచెం ముందుకెళ్ళి చూస్తే అక్కడ ఆ జులపాల కింగ్ వాళ్ళ సైన్యం ఉంటది. వీళ్ళంతా అయ్యో సైన్యం, మీ అందరూ బంగాళదుంపలు పంటలు పండించుకునే రైతులు వండి పనిముట్ల కోసం ఇక్కడికి వచ్చాము అని అంటే అప్పుడే సైన్యంలో ఉన్నాడు ఒకడు. మనోడు చెయ్యి అలా పట్టుకొని, పొలం పనులు చేసే వాళ్ళ చేతులు ఎంత రఫ్ అండ్ టఫ్ గా ఉంటాయో తెలుసా, నీ చెయ్యి చూస్తే ఒక ఏడాది పాటు రెస్ట్ తీసుకొని వచ్చినట్టు ఉన్నావు, నువ్వు రైతువు కాదు అని అంటావు. కాయగడకు అర్థమైపోయింది ఇక్కడ ఏదో అవబోతుందని చెప్పి. అంతే గట్టిగా 30 సెకండ్స్ లో అక్కడ ఉన్న వాళ్ళందరినీ మన కాయగడు కోసి వదిలేస్తాడు, అక్కడికక్కడికే చంపేస్తాడు. అసలు ఉన్న వాళ్ళందరికీ ఇక్కడ ఏమైందని తెలిసేలోపే చచ్చిపోతాడు. ఈడేంటో మళ్ళీ రాక్షసులా ఉన్నాడు, వీడితో కొంచెం జాగ్రత్తగా ఉండాలని చెప్పి ఇలా టీం వాళ్ళంతా అనుకుంటూ ఉంటది. మనోడు ఇప్పుడు పోయి వాళ్ళ దగ్గర ఉన్న కత్తులన్నీ తీసుకుంటాడు. ఇప్పుడేమో కొన్ని కత్తులే ఉన్నాయి, జనాలేమో బాగా పోగవుతూ ఉన్నారు, అందరికి కత్తులు కావాలి, ఏం చేయాలని ఆలోచిస్తూ ఉంటే అప్పుడే మన కాయగాడు వచ్చి అడవి మధ్యలో తేంగు అని చెప్పి ఒక గుహ ఉంటది. తేంగు గుహ మామూలు గుహ కాదు, అక్కడే ఆ తేంగులోనే పుట్టా నేను. అక్కడ ఉండే వాళ్ళంతా మంత్రాలు అవన్నీ బాగా చేస్తుంటారు. బేసిక్ గా నాకు మంత్రాలు వచ్చు, కాకపోతే అక్కడి నుంచి వచ్చేటప్పుడు నేను మంత్రాలు అవన్నీ చేయమని చెప్పి వచ్చేసాను. ఆ లోపల ఉన్న వాళ్ళందరూ సగం మంది చాలా నాస్టీ ఫీలోస్ లా ఉంటారు, ఎప్పుడు తేంగు గుహలోనే పడిసావమంటారు. మనకేమో ఉడుకు రక్తం, బయటికి వెళ్దాం ఎంజాయ్ చేద్దామని వచ్చేసాను. వాళ్ళ దగ్గరికి వెళ్తే కత్తులు ఉంటాయి, ఎన్ని కావాలంటే అని తెచ్చుకోవచ్చు అని చెప్పి అంటాడు. ముందైతే ఒప్పుకోడు, దాని తర్వాత ఇంకా పీకైతే ఉందిరా ఒప్పుకున్నా బాధ అంటాడు. అయితే ఇంకా జనాలు కావాలని చెప్పాడు కదా, ఇడిగా పని అప్పగించాడు. ఇడు పోతా ఎదుగుతా ఉంటే ఇడు మంత్రగత్తె కనిపించింది. ఇవిడు కనిపిగాని లవ్ లో పడిపోయాడంట. పాప నీ పేరేంటమ్మా అంటాడు. అంతే చాలు. ఇప్పుడు మనోడికి కత్తులు కావాలిగా, దానికోసం తేంగు గోదావరికి వెళ్తూ ఉంటాడు. అక్కడ లోపలికి వెళ్లే ముందు ముందే చెప్తాడు, ఇక్కడ దయ్యాలు చాలా ఉంటాయి, యథవేషాలు వేసాయంటే ఇక్కడికెక్కడే సత్య సమాధి కూడా అయిపోతుంది, ఇదంతా బయటే ఉండండి, నువ్వు ఒక్కడే నాతో పాటు లోపలికి రా అంటాడు. కాయగాడు పోతా ఓయిషే లోపల ఏమైనా నువ్వు కత్తి మాత్రం బయటికి దిగకూడదు, అదొకటే నీ టాస్క్ అంటాడు. బయట ఇళ్ళని చూస్తే కాయగాడి మీద నాకు నమ్మకం లేదు, మనోడు లోపల చంపేస్తాడు, పదం లోపలికి వెళ్దామని ఈ లోపలికి వచ్చేస్తుంటాడు. ఇప్పుడు ఈ లోపల మెయిన్ గది లోపలికి మనోడు ఒక్కడే పోతాడు. లోపల వింతకి ఇతను ఎవరో కనిపిస్తాడు. ఇతను కాయని చూసి, కాయ బాగా అయిందంట నీకు, నేను బయటకు పోతా ఎంజాయ్ చేస్తా, పబ్బు పోతాను గోల చేసి పోయావుగా, చేస్తున్నావా, కింగ్ అయిపోయినట్టున్నావే అని అంటాడు. అప్పుడు మనోడే అది కాదు బాబాయ్, పని మీద వచ్చాను, నాకు కత్తులు కావాలి, నిజం చెప్పాలంటే అది మెయిన్ కత్తి కావాలి, చిన్నప్పటి నుంచి చూసాను అది అక్కడే ఉంటది, మంచి ఊపున్న కత్తిలా ఉంది, నాకు అది ఇప్పుడు కావాలి అంటాడు. ఇది మనోడు ఫ్యామిలీ అనమాట. మేబీ చిన్నప్పుడు ఇతను మోహన్ చూసి పెద్ద నేను కూడా ఇతను బాబాయ్ లాగా అయిపోతానేమని చెప్పి భయపడి బయటకు వచ్చేసినట్టున్నాడు. ఇంకో పక్క వీళ్ళంతా లోపలికి వచ్చేస్తారు. లోపలికి వచ్చి వాళ్ళు ప్రశాంతంగా వాళ్ళ పని ఏదో వాళ్ళు చేసుకుంటే వాళ్ళని చంపడం ట్రై చేస్తుంటది. మన వైషీ గడేమో హెల్ప్ చేద్దాం అనుకుంటున్నాడు కానీ చేయలేకపోతున్నాడు. ఎందుకంటే మనోడు చెప్పాడు కదా, నువ్వు ఏదైనా చేయి కానీ కత్తి తీ మాకు, అదే నీ టాస్క్ అన్నాడు. ఇంకో పక్క ఇటు చూస్తే బాబాయ్ నాకు సోది ఇప్పుడు అదంతా చెప్పు, కత్తి ఎత్తావలేదు చెప్పు అంటాడు. ఇతనేమో తీసుకో, నేను ఎప్పుడు వద్దన్నాను, కానీ నాకంటే ముందు తీసుకోగలిగితే తీసుకో అని అంటాడు. ఇద్దరు సుమ్మని వస్తుంది. అప్పుడే మనోడికి ఇదేదో గాలిలో తేలిపోయే శక్తులు కూడా ఉన్నాయన్న విషయం తెలిసిద్ది. మనోడు ముందే కత్తి తీస్తాడు ఇతనికంటే. అప్పుడే ఇతను మంచి ఊపి మీద ఉన్నావు, నువ్వు నాకంటే ఫాస్ట్ గా ఉన్నావుగా, తల్లి ఆడో మా కత్తి ఇస్తాబో అంటాడు. కట్ చేస్తే ఇతని దగ్గర చాలా కత్తులు కనిపిస్తాయి. అంటే అది మనోడు టాస్క్. యాక్చువల్లీ ఆ రోనిన్స్ బయట ఉన్నాయో వాళ్ళు ఎవరు లోపలికి రాలేదు, వాళ్ళు బయట నుంచేనే గుండాకి సచ్చేలా ఉన్నది భయంతో, ఏమైపోయాడు ఇంకా లోపలికి ఏందో వచ్చేది. ఇది మనోడు టెస్ట్, కత్తి తీస్తాడా తీయడా అని చెప్పి తీయలేదు. ఇప్పుడు చాలా కత్తులు ఉంటాయి, కత్తులు ఎత్తుకొని ఆకు బయటకు పోతాడు. అది ఆకుడు రాజ్యం దగ్గరికి వెళ్తుంటాడు. ఇప్పుడు ఆ జులపాలుడు నెక్స్ట్ మేకప్ వేయించుకోవడానికి ఏ పార్లర్కి వెళ్ళబోతున్నాడో చెప్తాడు. ఇందాక ఆ మంత్రగతితో పాప హౌడు అని అడిగాడు కదా ఆడేయుడు, వీడిని వసపరుచుకుంది, ఆ విషయం వీళ్ళకి తెలియదు. వీడి మాట విని అంతా లేడీ గెటప్పని లేపేద్దాం అని చెప్పి వెళ్తుంటాడు. ఇక్కడికి వచ్చాక మొత్తం మంత్రగత్తి వేసిన ప్లాన్ అనమాట. వీళ్ళు ఇక్కడికి రాగానే చుట్టూ ఆల్రెడీ గడ్డి పెట్టింది, మంట పెట్టేసి కాల్చి పడేస్తుంది. ఇక్కడ ఉన్న వాళ్ళంతా పోయాలి అని అనుకుంటది. ఇదే విషయం పోయి కింగ్ గారు చెప్పిద్ది, అందరిని చంపేశాను, పండగ చేసుకో, నువ్వు ఇంకా ఎలా కావాలంటే అలా ఉండు, రాజ్యాలన్నీ నీవే, జుత్తు ఎగబూసుకుంటావో జడేసుకుంటావో నీ ఇష్టం అని చెప్పాక పాప దిగిపోయి ఇప్పుడు నీ బాయ్ ఫ్రెండ్ చంపేసా, చచ్చిపోయాడు, కాయగాడు కోసేసా, ఇదిగో ఈ కత్తితోనే లేపేసా, కత్తి నువ్వే ఉంచుకో అని చెప్పి వెళ్ళిపోద్ది. అప్పుడు ఇటు సైడ్ చూస్తే వీళ్ళకి పెద్దగా ఏం కాలేదంట, నిప్పెట్టి వెళ్ళిపోయింది, నీళ్ళే పోతావులే అని వాళ్ళు అటు నుంచి అటు వెనక్కి వచ్చేసారు. ఏదో కొంతమంది చిన్న దెబ్బ తగిలే అంతే. మన కాయగడ వచ్చి వీడితో చెప్తాడు, నువ్వు ప్లాన్లు ఇంకేయి మాక, నేను వేస్తాను కదా ప్లాన్లు, నీకంటే తెలివైన నేను, మా బాబాయ్ నువ్వు చూడలేదు కదా, చూసుంటే తెలిసిండేది నీకు. వీడు ఇలా ఆలోచిస్తుంటే అప్పుడే ఒక బ్యాచ్ అలా మెయిన్ రాజ్యం లోపలికి వెళ్తుంటది. ఇలా నాపి ఎవడు మీరు అసలు ఎక్కడ పోతున్నావు అని చెప్పి అడుగుతుంది. అప్పుడే చెప్తాడు, నిజానికి మేమంతా డ్రామా ఆర్టిస్టులు అండి, కింగ్ పెళ్లి అవుతుంది కదా, పెళ్లికి ముందు జబర్దస్త్ షో ఒకటి మేము వేయాలి, అసలే కింగ్ కూడా లేడీ గెటప్ వేసుకుని మధ్యలో నేను కూడా వచ్చి ఒక షో వేస్తాను
అన్నాడు అని చెప్పగానే మనోడికి ఒక ఐడియా వచ్చింది. ఇప్పుడు మనోళ్ళు బ్యాచ్ అంతా సేమ్ లేడీ గెటప్ వేసుకుని రాజ్యం లోపలికి వెళ్ళిపోదాం అని చెప్పి డిసైడ్ అయిపోయి ఉంటది. సో మొత్తం మీద ఫైనల్ ఫైట్ కోసం ప్రతి ఒక్కడు రెడీ అవుతూ ఉంటది. మనోడైతే ఇప్పుడు పెద్ద కాగితం తీసుకుని ఏదో గీగుతూ ఉంటాడు. ఏంటంటే ఇప్పుడు వీళ్ళంతా ఎంత గొప్పలో ఏమేం పీకారో ఆ విషయాలన్నీ రాస్తుంటాడు. భావి తరాల వాళ్ళకి వీళ్ళు ఏం పీకారో ఏం చేశారో అన్ని విషయాలు చెప్పాలి కదా. అంటే ఇప్పుడు వీళ్ళు వెళ్తున్నారు కదా మళ్ళీ బతుకుంటారు లేదా అని చెప్పి డౌట్. సో ఇలా ఎన్ని తరాలు ఏమేమి కలిసిపోయారు అన్ని నిజం అనుకుంటున్నాం. ఇంకో పక్క ఈడోళ్ళ కాయగడిని మాటిమాటికి చంపేస్తా అని అంటూ ఉంటాడు. ఇప్పుడు స్టార్టింగ్ లో పెద్ద జంతువుని చంపేసినందుకు క్రెడిట్ కూడా తీసుకున్నాడు. ఇప్పుడు ఇటు కాయ దగ్గరికి వచ్చి కాయ నువ్వు సూపర్, అసలు ఇన్నాళ్ళు నిన్ను అనుమానించినందుకు అవమానించినందుకు నన్ను క్షమించు, ఒక కత్తి కాదు నువ్వు 2 కత్తులు ఉంచుకో అంటాడు. ఎందుకో నాకు ఏంటంటే ఒక సమురాయ్ దగ్గర ఎప్పుడు 2 కత్తులు ఉంటాయంట, అందుకే 2 కత్తులు ఉంచుకో అంటాడు. కట్ చేస్తే బాగా నైట్ అయిపోతూ ఉంటది. వీళ్ళందరం చూస్తే ప్రతి ఒక్క లేడీ గెటప్ వేసుకుని డ్రామా ఆర్టిస్ట్ లా పోతూ ఉంటది. మనం చూస్తే వైశీ గడి ఏం గెటప్ వేసాడో నాకు తెలియదు. ఇదేదో గెటప్ వేసి లోపల పోతున్నాడు. ఇప్పుడు పెళ్లి జరగబోతుంది కదా, పెళ్లి కోసం పాప మంచిగా పెళ్లి కూతురు డ్రెస్ వేసుకున్నట్టుంది. ఈయన చూస్తే ఈడు కూడా పెళ్లి కూతురు డ్రెస్ వేసుకున్నట్టే ఉన్నాడు. ఈడు పెళ్లికి రెడీ అయిపోయి స్టార్ట్ అయిపోయి ఇక్కడికి వచ్చి కూర్చున్నాడు. చూస్తే పెళ్లి స్టార్ట్ అయ్యే ముందు డ్రామా స్టార్ట్ అయింది అనమాట. ఈడు డ్రామాలు పిచ్చేంది అర్థం కాదు. టోర్నమెంట్ అప్పుడు అదే ఇప్పుడు ఇదే. ఎవడన్నా పెళ్లి అయిపోయాక రిసెప్షన్ అప్పుడు ఇవన్నీ పెట్టుకుంటాడు. ఇటు పెళ్లికి ముందు ఫస్ట్ డ్రామా, నెక్స్ట్ డే పెళ్లి. ఇక్కడ సైడ్ చూస్తే షో స్టార్ట్ అయిపోయింది. ఇంకో పక్క చూస్తే అంతా షో చూస్తూ ఉంటారు. మిగతా వాళ్ళు మన బ్యాచ్ వాళ్ళు డ్రోనిన్స్ అంతా గోడ మీద వెనక నుంచి పాకుతూ వెనక నుంచి వస్తుంటది. నెమ్మదిగా కాపలా కాసే వాళ్ళందరూ గోడ మీద ఉన్న వాళ్ళని ఒక్కొక్కరిని చంపుకుంటూ లేపేస్తుంటూ ముందుకు వస్తుంటది. చంపడం అంటే సింపుల్ గా చంపడమే కాదు, చాలా తెలివిగా ఒకరిని చంపేశాడు అనుకో, ఇప్పుడు వాడు బట్టలన్నీ ఇప్పేసి ఆ షీల్డ్ అవన్నీ ఉంటాయి కదా బట్టలు లాంటివి, అవి వీళ్ళు వేసేసుకుంటారు. ఈడు సమురాయ్ అన్నట్టు ఆ గెటప్ వేసుకుంటారు. ఎలాగో ఆ డ్రెస్ వేసుకుంటే వాడు ఎవడ తగ్గిపోవడో ఎలాగో తెలియదు. కాయగడి చేసిన అద్భుతమైన ప్లాన్ మంచిగా వర్కౌట్ అవుతా ఉంటది. ఇంకో పక్క మనం వైజీ గడిని చూస్తే ఈడు డ్రామా ఆర్టిస్ట్ గా పుట్టాల్సిన అనవసరంగా సమురాయ్ అయ్యాడు అన్న రేంజ్ లో పర్ఫార్మెన్స్ చేస్తుంటాడండి. అసలు ఈడు వైజీ ఫేస్ చూస్తే ఎవడు గుర్తుపట్టట్లా. ఒక్క ఫస్ట్ చూస్తే నేనే గుర్తుపట్టలే, ఏంటి ఈడు మనోడా మన వైజీ గడా అని చెప్పి ఆ రేంజ్ గెటప్ వేసాడు. ఇంకా వీళ్ళేందుకు గుర్తుపెట్టేది. ఇప్పుడు పర్ఫార్మెన్స్ స్టార్ట్ చేశాకైతే వీళ్ళంతా లీనమైపోయి ఉంటారు. ఒక్క నైట్ లో నేర్చేసుకున్నారు అంతా. ఇప్పుడు డ్రామా అంతా జరుగుతూ ఉన్నప్పుడు అప్పుడే మంత్రకర్తను చూస్తే ఏదో తేడా కొడుతుందే నాకు. మన జొలపాలోడు లేడీ గెటప్పుడు ఈ అదృష్టం జాతకం ఇంత మంచిగా రాసిపెట్టి లేదే, సంథింగ్ ఈజ్ ఫిషింగ్ అని చెప్పి తెలిసిపోతుంది. ఇంకో పక్క ఒకడు సైన్యంలో ఒకరిని చంపుతూ గడబిడ చేసేస్తాడు. అంటే ఓ సిపాయిని చంపేసే టయానికి తెలియకుండానే వాడు ఒక బాణం వేసేయడం వల్ల బాణం అటు ఇటు వెళ్ళిపోయింది. ఇప్పుడు ఇక్కడ అటాక్ జరిగింది, అంత గోలగా ఉందన్న విషయం అర్థమైపోద్ది. చాలా మంది సైన్యం కింగ్ క్వీన్ ని కాపాడుతూ వాళ్ళకి అడ్డం పడుతూ ఎక్కడికో తీసుకుని వెళ్ళిపోతూ ఉంటారు. అది ఎక్కడి నుంచి తీసుకుని వెళ్ళిపోతుంటారు. మొత్తం మీద యుద్ధం అనేది కంప్లీట్ గా స్టార్ట్ అయిపోయింది. ఇప్పుడు ఈ కోటలో ఏ మూల చూసినా మన రోనిన్ ఆ సైన్యం ఫైట్లు చేస్తూ ఉంటారు. మన కాయగని చూస్తే వాడు చాలా అద్భుతంగా ఫైట్ చేస్తున్నాడు. సూపర్ ఫైట్. ఒకడే 10 మందిని లేపేస్తూ ఉంటాడు. అప్పుడే మన కింగ్ గారు లేడీ గెటప్పుడు వాడు మెయిన్ సైనికుడు ఒకడొల్ల కొండగా ఉన్నాడు కదా, స్టార్టింగ్ లో ఛాంపియన్షిప్ ఫైట్స్ అవి జరిగేటప్పుడు పోటీలప్పుడు వచ్చాడు. ఛాంపియన్ అయ్యాడు, ఎద్దులా ఉంటాడు. వాడిని వదిలేస్తాడు. వదిలేస్తే వాడు వస్తుంటే అసలు మొత్తం రోనిన్స్ అంతా భయపడిపోతాడు. ఇది మనిషిలా లేడీ ఎలా ఆపాలుగా బాబు అని చెప్పి మన వాళ్ళు ఇప్పుడు అందరూ తెలివిగా ఆలోచించి కాకపువ్వొత్తులు, లక్ష్మీ బాంబులు, వంకాయ బాంబులు ఇవన్నీ ఉంటే వాటిని గుట్టగా ఒక గదిలో వేసి గుట్టగా ఇటుదా అని చెప్పి బాంబులు గుట్టదాకా తీసుకుపోయి దానికి మంట పెట్టి లేపు పడేస్తారు. దీంతో వీడు ఎక్కడికెక్కడే చచ్చిపోతాడు అనమాట. ఈ అదలకు అసలు ఎలివేషన్ వేయడం రావట్లేదండి. సినిమా స్టార్టింగ్ లో ఏమైంది, మన జాన్ విక్ కి బండోడికి ఇద్దరి మధ్య ఫైట్ జరిగింది. ఆ ఫైట్ లో ఏమైంది, మన కొండగాడు మన జాన్ విక్ ని తుక్కు కింద కొట్టి ఎగరేసాడు. ఈ క్లైమాక్స్ లో మన జాన్ విక్ వచ్చి వీడిని తుక్కుగా కొడితే ఎంత అద్భుతంగా ఉండేది. మంచి ఎలివేషన్ ఉండదో ఏముండదో. ఇంకో పక్క పెళ్లి కొడుకు పెళ్లి కూతురు పోతా ఉంటే కరెక్ట్ గా అప్పుడే పెళ్లి కూతురు కత్తి తీసిద్ది అనమాట. ఆ మంత్రకత్తి మెంటల్ అయి వచ్చి కత్తి ఇచ్చిపోయింది కదా, కావాలనే వాళ్ళ తెలియక మర్చిపోయి వెళ్ళిపోయింది. కత్తి పాప దాచిపెట్టుకుని ఆ కత్తితో ఈయన చంపేద్దాం అనుకుంటది కానీ కుదరదు, అట్లీస్ట్ తప్పించుకుని వెళ్ళిపోయింది. ఇప్పుడు హీరోయిన్ హీరో ఎట్టకేలా కలుస్తారు. కరెక్ట్ గా ఇప్పుడు ఆ మంత్రకత్తి ఉంది కదా, ఆవిడ ఈ లవ్ స్టోరీ చూడలేక అడ్డం పడిపోయి డ్రాగన్ లా చేంజ్ అయిపోద్ది. మనోడైతే వాడు కత్తితో మామూలుగా ఫైట్ చేయడు, కొత్త కత్తి అనుకుంటున్నా. వాళ్ళ బాబాయ్ ఇచ్చిన కత్తి అండి, చాలా శక్తులు ఉంటాయి. ఇంకో పక్క ఇటు సైడ్ చూస్తే మన వయసు ఇంకా లేడీ గెటపోడు ఇద్దరి మధ్య ఫైట్ స్టార్ట్ అయింది. దట్టమనే యుద్ధం అవుతూ ఉంటది. ఇటు పక్క ఇటు డ్రాగన్ తో యుద్ధం చేస్తూ బానే అవుతుంది కానీ కరెక్ట్ గా అప్పుడు ఇటు కత్తి కింద పడిపోద్ది. ఇంకా డ్రాగన్ టైం దొరికిందిలే అని చెప్పి చంపేసిద్ది అనే టయానికి మనోడు కాయగడు వాడు అద్భుతమైన శక్తుల్ని వాళ్ళ బాబాయ్ తో ప్రామిస్ చేశాడు కదా, బయట నేను యూజ్ చేయనులే అసలు, ఎక్కువ భయపడమాక అని చెప్పి అంటాడు. ఇప్పుడైతే పగలల్లో ఒకసారి వాడేద్దామని స్పీడ్గా పోయి కత్తితో పొడి చంపేస్తాడు. ఇంకో పక్క మన వైసీ గాడు కూడా కింగ్ ని ఓడించేసి పేక్ కోసేస్తాడు. మంచి వేడి మీద ఉన్నాడండి వైసీ. ఏం చేస్తాం, ఈడు తలకాయ కూడా ఏమంటే మొత్తం మొక్క కోసేసి ఇప్పుడు తలకాయ తీసుకొచ్చి బయట ఆల్రెడీ యుద్ధం ఇంకా కంటిన్యూ అవుతుంది సైన్యంతో. వీళ్ళకి ఇప్పుడు ఆ తలకాయ చూపించి చేసినంత వరకు అలా ఆపేయండి చంపేశాను అంటాడు. సైనికులు కూడా అమ్మాయి దరిద్రం వదిలిపోయిందని చెప్పి యుద్ధం ఆపేస్తారు. ఇప్పుడు మన వైసీ తన సైన్యము వీను అందరిని తీసుకుని గర్వంగా వాళ్ళ ఆకు రాజ్యం లోపలికి వెళ్తుంటాడు. ఇక్కడికి వెళ్ళి ఆకు పోయి ఆకులో జనాలందరూ చెప్తాడు ఇప్పుడు మన రివెంజ్ కంప్లీట్ అయిందని. లాస్ట్ గా ప్రేమికులు ఇద్దరు ఉన్నారు కదా, వాళ్ళని చూస్తాం, వాళ్ళు కలిసిపోయాలండి. వీడియో లైక్ చేయడం మర్చిపోద్దే. కొంచెం బాగా వింత సినిమాలు ఏమైనా ఉంటే చెప్పండి, చేద్దాం. అందరూ చూసేసిన సినిమాలు వద్దు. వీడియో వేస్తే మీ ఫ్రెండ్స్ కి షేర్ చేసేయండి. సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు, లేకపోతే మన వీడియోస్ నోటిఫికేషన్ మీకు రావు. థ్యాంక్ యూ.